10 అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలని చెప్పి, విద్య అనేటువంటి తల్లిదండ్రులు భారం కాకూడదని చెప్పి, విద్య అనేటువంటిది ఏ యువత కూడా ఆగిపోకూడదని చెప్పి ఆ పిల్లల తాలూకా భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని పెద్ద చదువు చదివేదాకా కూడా 1వ తరగతి దగ్గర నుంచి పెద్ద చదివేదాకా కూడా చదివించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటిది ఈ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానం, ఆలోచన విధానం. ఇటువంటి ఆలోచన ఏ రోజైనా మీరు కానీ మీ ప్రభుత్వంలో కానీ ఏ రోజైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అవ్వాతాతలు ఎంత ఆనందంగా ఉన్నారు. మొన్నే జనవరి 1ని 3,000 రూపాయల పెన్షను పెంచుకుంటూ పోతామని చెప్పి 3,000 రూపాయల పెన్షన్ని కూడా చేతుల్లో పెట్టాము. ఇక రైతు సోదరులకు సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమం బేషరతుగా రైతు రుణాలు మీ ఇంటికి వస్తాయని చెప్పి రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి మోసపడుతున్నటువంటి హామీలు ఇచ్చి ఓట్లు ఎంచుకున్న తర్వాత నువ్వు మోసం చేస్తే ఈరోజు ఆ రైతన్నలకి మేము అండగా నిలబడ్డాం. ప్రతి సంవత్సరం కూడా 13,500 రూపాయలని వాళ్ళ ఖాతాలోకి ఇస్తున్నాం. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించేటువంటి నైతిక హక్కు నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా లేదు, ఉండబోదని చెప్పి అందు గురించి నువ్వు సమావేశంలో బహిరంగ సభలో ఏం మాట్లాడావో చూసాం. ఎందుకు మాట్లాడావో గమనించాం. ఎందుకంటే మీ సమావేశానికి ఒక 50,000 మంది దాకా వస్తారని చెప్పి అంచనాలు వేసుకున్నారు. 10,000 మంది లోపు వచ్చేటప్పటికి మీకు మతులు భ్రమించే. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఏంది సభ ఏంది? ఇదే ఒక మోడల్ నియోజకవర్గ సభ కాదు, 7 నియోజకవర్గాల సభ. మోడల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బస్ యాత్ర పెడితే 40,000 మంది వచ్చారని ఇంటెలిజెన్స్ నుంచి నాకు కూడా తెలిసింది. మరి ఈరోజు 7 నియోజకవర్గాల నుంచి ఏరి ప్రజలు ఎంతమందిని తీసుకొచ్చారు? 7 నెలలు 14,000 మంది కూడా లేరు. నియోజకవర్గానికి 2,000 మందిని కూడా తీసుకురాలేకపోయారు. అంటే 2019లో ఏ విధంగా అయితే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడు 7 నియోజకవర్గాలు గెలిచాయో మరలా కూడా అదే చరిత్ర రేపు జరిగేటువంటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కూడా కనుచూపు మేరలు కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, ఈ రాష్ట్రంలో సాచురేషన్ మోడ్లో అందించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పార్టీలకు అతీతంగా రైతులు కానీ, అవ్వాతాతలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ ఈరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటిని మేము తలుపు తడితే ఎగిరి గంతేసి జగనన్న వల్ల మా కష్టం లేకున్నా కనీసం ప్రతి ఇంటికి 2.5 లక్షల రూపాయలు తక్కువ లేకున్నా మా ఇళ్ళకు వచ్చాయని చెప్పి ఆనందంతో చెప్పేటప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వును కానీ ఆ కళ్ళలో ఆనందాన్ని చూసేటప్పుడు జగనన్న పాలన మరల ఈ రాష్ట్రంలో రావాలి, జగనన్న పాలన ఈ రాష్ట్రంలో వస్తేనే మా అక్క చెల్లెమ్మలు కానీ, మా అవ్వతాతలు కానీ, మా రైతన్నలు కానీ, మా పిల్లల చదువులు ఆగిపోకుండా ఉండాలి అని అంటే ఇది జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వచ్చే ఎన్నికల్లో మరొక్కసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజల నుంచి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.